Hello aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. యాక్చువల్ గా ఈ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది అటామిక్ ఎనర్జీ కింద ఇది వర్క్ చేస్తుందన్నమాట. సో దీని నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఈ వీడియోలో భాగంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంటే ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డెసిగ్నేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ గా 99 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీఎస్సీ, బీటెక్ ఆర్ బీఈ, డిప్లొమా, ఎంబీఏ ఆర్ పీజీడీఎం ఆర్ పీజీ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి 40,000 నుంచి 1,40,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా ట్రైనీకి 29,990 రూపాయల నుంచి 46,720 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీకి సంబంధించి 29,900 నుంచి 46,720 రూపాయలు అనేది వీరి యొక్క పోస్ట్ బట్టి శాలరీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటన్ ఎగ్జామ్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్, దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో పైన నేను ఏవైతే చెప్పానో వీటిలో ఏదో ఒక టెస్ట్ మాత్రమే కండక్ట్ చేసి బేస్డ్ ఆన్ ద దేర్ రిక్వైర్మెంట్, అంటే ఒకవేళ అప్లికెంట్స్ ఎక్కువ వస్తే డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వటము, లేదంటే వాళ్ళందరికీ కలిపి ఒక రిటర్న్ టెస్ట్ పెట్టేసేసి ఉద్యోగాలకు ఇవ్వటం అనేది అది మొత్తం రిక్రూట్మెంట్ బోర్డు అనేది చూసుకుంటుంది అనమాట. కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామ్ రాయాలి లేదంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఎటువంటి రూల్స్ లేవు. వాళ్ళ యొక్క నిర్ణయం పైన ఈ ఆధారపడి ఉంటుంది అనమాట ఈ సెలక్షన్ ప్రాసెస్. వెదర్ ఇదర్ రిటర్న్ ఎగ్జామ్ అన్నా ఉంటుంది ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ అన్నా ఉంటుందన్నమాట, లేదంటే దీంతో కూడా ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఈ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ఫైనల్ డెసిషన్ అనేది ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అందరికీ ఉంటుంది అనమాట. ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి ఈ ఉద్యోగాలు అనేవి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండాలన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనందరికీ తెలిసిందే. ఓబీసీకి 3 years, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. కమింగ్ టు ద డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి August 25th నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి September 24th లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు 500 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫీమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారో, యుఎస్ఈఎల్ క్యాండిడేట్స్ ఉంటారో, సో వాళ్ళందరికీ ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్ని కూడాను నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో లేట్ అయితే కనుక మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.